ఇలా 145 ఏళ్ల పైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినాం రా. ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీయా ఇలా ఈడీని ఎనిమి ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు. దేశంలో ఎవరైనా ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పూజగలుపుతున్న మోడీని పాతాళంలోకి తొక్కడమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ మీరు కొట్టారండి. తెలంగాణ కాంగ్రెసే కాదు, యావత్ దేశం మీ వైపు చూస్తున్నది. ఇలా 99 సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ, అమిత్ షా. రేపటి కనుక అధికారంలోకి వస్తున్న కనుక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశ ద్రోహులుగా మోడీ, అమిత్ షా ఉన్న స్థితిని మనందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీని అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. రైట్, అది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. 2023 తర్వాత మోదీ జైల్లోనే ఉంటారంటున్నారు. ఇన్ఫాక్ట్ 99 సీట్లు వస్తేనే భయపడుతున్నారు. ఇక మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరిని దేశ ద్రోహులు అంటూ కూడా చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇటు అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ని, ఇన్ఫాక్ట్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పదంగా మాట్లాడారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన మొదటిసారి ఇలాంటి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ విషయంలో. కానీ ఈ రోజు బయటగా మోడీ, అమిత్ షాను దృష్టిలో పెట్టుకొని స్టేట్మెంట్ చేశారు. ఈడీ సోనియా కుటుంబం పైన ఈడీ కేసు నమోదు చేయడంతో ఈ విషయం పైన మాట్లాడారు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీని జైల్లో వేస్తాం, మోడీ జైల్లో ఉంటారు, అప్పుడు తెలుస్తుందంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సో హోంమంత్రి పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ బ్రిటిషర్స్ కే భయపడలేదు, ఇప్పుడు బీజేపీకి భయపడుతుందా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 130 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ మీరు వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, మీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందంటూ స్టేట్మెంట్ చేస్తూనే ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నేషనల్ హెరాల్డ్ కి సంబంధించినటువంటి కేసులో సోనియా, రాహుల్ కుటుంబ సభ్యుల పైన కేసు నమోదైనటువంటి విషయం తెలిసిందే. దీంతో అయినా దాదాపు 600 కోట్లకు పైగా ఆస్తులు కూడా జప్తు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీ కోసం స్థాపించబడినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక చివరాఖరికి దానికి ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తులను కాజేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. దాని విలువ 2000 కోట్లు అనేటువంటిది ఈడీ అభియోగం మోపుతా ఉంది. దీనికి సంబంధించి దాంట్లో పైన ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 90 కోట్లు యంగ్ ఇండియా పేరిట ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాంట్లో 50 లక్షలు మాత్రమే రిటర్న్ తీసుకొని 90 కోట్ల రుణాలను ఇచ్చినటువంటి నేషనల్ హెరాల్డ్కి ఇచ్చినటువంటి రుణాలను మాఫీ చేసి మొత్తం 2000 కోట్ల ఆస్తులని చేజిక్కించుకున్నారు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది అనేటువంటిది ఈడీ అభియోగం మోపుతా ఉంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది కేసు కదలిక రావడము, లీడర్స్ వెళ్ళడము, ఈడీ కేసు నమోదు చేయడం పైన కాంగ్రెస్ విమర్శలు చేస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు చేసినటువంటి ధర్నాలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మరి అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏముంటుంది? భారతీయ జనతా పార్టీ అంటే ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? యాక్చువల్గా ఈడీ ఆఫీస్ కి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకొని బయట గేటు దగ్గర ధర్నా చేయడం పైన టీఆర్ఎస్ కూడా మిశ్రమంగా స్పందించింది. వాళ్ళు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ రోజు వాళ్ళు ధర్నా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తీరు పైన ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనేటువంటి ఒక అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈడీ ఆఫీస్ ముందే ధర్నా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ల్యాండ్ ఆర్డర్ ని వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళే ధర్నా చేయడం, ప్రభుత్వంలో ఉండడం ఇది కరెక్ట్ పద్ధతి కాదంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నెహ్రూ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని తీరును అన్నిటికి సంబంధించిన అంశాలను ఈడీ దర్యాప్తు చేసింది. దాంట్లో భాగంగా కీలక ఆధారాలు దొరికిన తర్వాతనే కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సో తదుపరి ఫ్యూచర్ లో కూడా చర్యలు ఉంటాయి దీనిపైన. ఈ మనీ లాండరింగ్ కిందగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. 50 లక్షలు మాత్రమే తీసుకొని గతంలో 91,000 కోట్లను యంగ్ ఇండియా పేరిట నేషనల్ హెరాల్డ్ కి అప్పుగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ మితి లేకుండా తర్వాత
నేషనల్ హెరాల్డ్ నుంచి కేవలం 50 లక్షలు మాత్రమే తిరిగి స్వీకరించి 90 కోట్లకు పైగా సంబంధించినటువంటి అప్పును మాఫీ చేస్తున్నట్టు ఏక నిర్ణయం తీసుకోవడంలో రాహుల్, సోనియా, తర్వాత మోతీలాల్ వోరా, తర్వాత ఫెర్నాండెస్ వీళ్ళు కీలకంగా ఉన్నారనేటువంటిది ఈడీ దర్యాప్తులో పేర్కొంది. అయితే మోతీలాల్ వోరా, ఫెర్నాండెస్ ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు చనిపోయినప్పటికీ సోనియా, రాహుల్ వీళ్ళు ప్రధాన ముద్దాయిగా ఈడీ అభివర్ణిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఛార్జ్షీట్ తో కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచింది. 91 కోట్లను మాఫీ చేసినటువంటి విధంగానే 2000 కోట్లను వీళ్ళు చేజిక్కించుకున్నారు. ఆస్తులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి అనేటువంటిది అభియోగం ఈడీ మోపింది. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ధర్నా పైన బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహంగానే స్టేట్మెంట్ చేశారు. కాకపోతే అద్దంకి దయాకర్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆపేక్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. మోదీని కాస్త అసభ్య పదజాలతో దూషించడం, ప్రధానిని అమిత్ షాను వార్న్ చేయడము, మేము వచ్చిన తర్వాత జైల్లో వేస్తామనేటువంటి స్టేట్మెంట్ పైన బీజేపీ ఆగ్రహంగా ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ వివాదాస్పద వ్యాఖ్యల కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దాకర్ ఇటు ప్రధాని మోదీని అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మోదీ, అమిత్ షాలు కేడీలు, దొంగలంటూ తిట్ల దండకాన్ని ప్రారంభించారు. 2029లో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీని జైల్లో వేస్తామంటూ చెప్పుకొచ్చారు అద్దంకి దాకర్. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళకి భయపడలేదు, ఈ బీజేపీకి ఎందుకు భయపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అద్దంకి దాకర్ ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ. నేనంటున్నా మోడీకి, ఏ మోడీ, బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అనుకున్నాం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా. మోడీ, అమిత్ షా ఒక కేడీలు, ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్షగట్టిండు దరిద్రులు. ఈ రోజు ఎక్కడ రా మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర? ఇవాళ సెంటు భూమి కూడా లేదు, ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇవాళ మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులు, మేము అందరూ గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నా